ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దిన ముందు మనం యోబు గ్రంథంలో యోబు భక్తులు చెప్పిన ఒక మాటను మనం ధ్యానించబోతున్నాం. అదేమిటంటే, అతను ఒక మాట మాట్లాడుతూ ఏమంటూ ఉంటాడంటే, నేను ఏమి సంభవించినని నేను అనుకుంటేనో అదే నాకు సంభవించినది అంటుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలగాలి అంటే, మనం ఏమైతే మనకు జరుగుతుంది అనుకుంటామో అదే మనకు జరుగుతుంది. ఎప్పుడంటే దేవుడికి మనం దగ్గరగా ఉన్నప్పుడు. మనం కానీ యోబు గ్రంథం 1వ అధ్యాయం మొదట్లో చదివినట్లయితే అతని యోబుకి ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయో మనకు కనిపిస్తాయి. అటువంటి క్వాలిటీస్ మనకి ఎప్పుడైతే ఉంటాయో అది చెడు కానీ మంచి కానీ మనం ఏమైతే జరగాలి అని అనుకుంటామో అదే మనకు జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలగాలంటే పాజిటివ్ థింకింగ్ అనేది మనకు ఉండగలగాలి. మనం ఏదైనా సరే ఒక మంచి వేలో ఆలోచించగలగాలి. నాకు ఇది జరుగుతుంది అని మనం నమ్మగలిగినట్లయితే మనకు అదే జరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభువుల వారు నూతన నిబంధనలో కూడా ఒక మాట అంటుంటారు. అదేమిటంటే, మీరు తండ్రిని ఏమైనా అడుగునప్పుడు అది పొంది ఉన్నామని నమ్ముడి అంటుంటాడు. కాబట్టి మనం ఏదైనా మనకు కావాలి అనుకున్నప్పుడు అది మనం దేవుడిని అడిగినప్పుడు మనకు అది నిజంగా మనకు వచ్చింది, అది మన జీవితంలో జరిగింది అని అజ్యూమ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో అదే జరుగుతుంది. దానికంటే ముందు మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏమంటే, యోబు గ్రంథంలో యోబుకి ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో, యథార్థవంతుడుగా చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా ఉన్న క్వాలిటీస్ కానీ మనకు ఉండగలిగినట్లయితే మనం ఏమనుకుంటామో మనకు అదే జరుగుతుంది. కాబట్టి పాజిటివ్గా ఆలోచిద్దాం, యోబు వలె మంచి క్వాలిటీస్ కలిగి ఉందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.